క్రీస్తు యేసునందు మనలను ఆత్మికులుగా ప్రేమించుచున్నటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగునుగాక. ఆమెన్. ఈ దినాన మనము పౌలు గారు, అపోస్తులుడైన పౌలు గారు 14 సంఘాల్లోనిగా తిమోతికి రాసినటువంటి లేఖలను మనం ఈ దినాన ధ్యానం చేద్దాము. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. సర్వసృష్టికి ఆధారభూతుడైన మా పరమ తండ్రి, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినాన మేము వాక్య భాగంలోకి వెళ్చుండగా అయ్యా నన్ను మరుగుపరిచి నాలో ఉండి మీరు మాట్లాడండి ప్రభువా. వినిన వారికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నా యొక్క జీవితం ఉండలాన్ని సహాయం చేస్తారని నమ్ముచు ఈ చిన్న ప్రార్థన యేసునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా తిమోతి గురించి మనము తెలుసుకుందాం. అసలు ఈ తిమోతి అనేది ఎలా వచ్చింది అని అంటే టిమావో, తిమోస్ అనే పదం నుంచి ఒక తిమోతి అనే పదం రావడం జరిగింది. తిమోతి అనేది ఒక గ్రీకు పదం. అయితే ఈ టిమావో అంటే గౌరవించడం, అలాగే తిమోస్ అనగా దేవుడు అని అర్థం. అయితే ఈ తిమోతి, ఈ రెండిటి పదముల్లోని ఈ తిమోతి అనే పదం రావడం జరిగింది. దానిలో ఈ యొక్క తిమోతి అంటే దేవుణ్ణి గౌరవించడం అనే అర్థం. అయితే ఈయన లుస్రా ప్రాంతానికి చెందినవాడు. ఆ తర్వాత ఈమె తల్లి యునేకి, అదేవిధంగా అవ్వ పేరు లోయి. అయితే ఈ యొక్క తల్లి ఏమో యూదురాలు. నా యొక్క తండ్రి ఒక గ్రీకు వంశస్థుడు. అయితే ఈయన ప్రారంభ క్రైస్తవ సువార్థికుడు, అదేవిధంగా మొట్టమొదట క్రైస్తవ బిషప్. AD 97లో మరణించడం జరిగింది. అయితే తర్వాత పౌలు ఎలా ఈయనకి లేఖలు రాశాడు అని మనం చూసుకున్నట్లయితే తిమోతి రాసిన పత్రికల్లోని 2 పత్రికల్లోని ఈయన పౌలు గారు తిమోతికి లేఖలు రాయడం జరుగుతుంది. అది మనము ఈ దినాన ధ్యానం చేసుకుందాం. అయితే పౌలు గారు ముందుగా సౌలుగా ఉన్నప్పుడు మార్గమధ్యంలో ఎట్లా అయితే దమస్కు మార్గంలో దేవుని స్వరాన్ని విన్నాడో, ఆ తరువాత తను మారు మనసు పొందుకొని ఆ పౌలుగా మారిన తర్వాత 17 సంవత్సరాలు తర్వాత లుస్రా ప్రాంతానికి ఈయన వెళ్ళడం జరిగింది. అయితే పౌలు గారు 3 మార్లు లుస్రా ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అయితే రెండో మారు మిషనరీ ప్రయాణంలో లుస్రా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ శీలతోని పౌలు వెళ్ళడం జరిగింది. అయితే ఆ యొక్క తిమోతిని ఏమని ఒక 2 ప్రశ్నలు అడగడం జరిగింది. అదేంటంటే, నాతోనూ శీలతోనూ నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావా అని మొదటిగా ప్రశ్నించడం జరిగింది. రెండవ మారు కూడా సుదీర్ఘ ప్రయాణం చేసి సువార్త ప్రకటించడానికి నీవు ఇష్టపడుతున్నావా అని రెండవ మారు కూడా తిమోతిని పౌలు గారు అడగడం జరిగింది. అయితే ఇక్కడ ఒక సన్నివేశం మనం చూసుకున్నట్లయితే పౌలు గారు సువార్త ప్రకటిస్తున్న సమయంలో అక్కడ ఉన్న ప్రజలు ఈయన్ని చంపడానికి ఎంతోమంది ప్లాన్ చేసుకోవడం జరిగింది. అయితే అక్కడ కొంతమంది దేవుని నమ్ముకున్న ప్రజలు ఈ మాటను గ్రహించి ఆయన్ని ఒక పూల బుట్టలో దాచి ఉంచడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంట్రీస్కి బార్డర్స్ ఎలా ఉంటాయో అప్పట్లో కూడా ఈ ప్రాంతానికి వేరే ప్రాంతానికి ఒక మధ్యవర్తిగా ఒక గోడ ఉండడం జరిగింది. అయితే ఆ గోడ అవతలకి అంతియోయుకు అనే ప్రాంతం, ఆ గోడ ప్రక్కల ఉన్న ఊరిలోకి ఈ యొక్క ప్రజలు, అక్కడ పౌలు ఇంకా అక్కడి నుంచి తప్పించుకొని అంతియోయుకు అనే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి సువార్తను ప్రకటించడం కూడా జరిగింది. ఇంకా వెళ్తుండగా త్రోయకు, ఫిలిప్పి, తెసలోనిక, ఏథెన్సుకు, బెరయ అనే సంఘాలను స్థాపించడం జరిగింది. అయితే చూసుకున్నట్లయితే తిమోతి కూడా 14 సంఘాలు స్థాపించారు. అలాగే మనము పౌలు ఏ విధంగా తిమోతికి లేఖల ద్వారా తన్ని ఎలా ధైర్యపరిచి, అదేవిధంగా సేవ ఎలా చేయాలి అని లేఖల ద్వారా మనము తెలుసుకున్నాం. అయితే దాంట్లో మొట్టమొదటిగా మనము పౌలు యొక్క సాక్ష్యం మనం తెలుసుకోబోతున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనం. మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనంలో
పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువు క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ పౌలు ఇంతకుముందు దమస్కు మార్గంలో ప్రభు మాట వినక ముందు ఎట్లయితే సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో పాపాలు, అలాగే నరహత్య చేయడం, అలాగే ఎన్నో పాపాలను ఆయన చేసేవాడు. అయితే ఎప్పుడైతే ఆ దమస్కు మార్గంలో దేవుని యొక్క స్వరాన్ని వినడం జరిగిందో అప్పటి నుంచి ఈయన సౌలు అయినటువంటి మనిషి పౌలుగా దేవుని సేవ కొరకు పిలుచుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఎంత దీనస్థితి, పాపమైన స్థితిలో మనం ఉన్న దేవుడు మనల్ని పిలుచుకోవడానికి ఇంకా ఇష్టపడుతున్నాడు. అయితే వాళ్ళ యొక్క శిష్యులు ఒక బ్యాడ్ టెస్ట్ మనీ పౌలు గారికి ఇవ్వడం జరిగింది. 1వ అధ్యాయము 19-20 వచనాల్లో చూసుకున్నట్లయితే, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఒక ఓడబద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. వారిలో హుమెనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించి తిని. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క శిష్యులు అలెగ్జాంద్రు అలాగే హుమెనయు వాళ్ళ ఇద్దరి బట్టి బ్యాడ్ టెస్ట్ మనీ పౌలు గారికి ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు ఎంత పాపం చేస్తున్నా వాళ్ళు ఇంకా పాపంలోకి వెళ్ళిపోతున్నారు అని ఇంకా సాతాను అప్పగించడం జరిగింది. పౌలు గారు తిమోతి గురించి ఒక గుడ్ టెస్ట్ మనీ ఇవ్వడం జరిగింది. అది మనము తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3-5 వచనాల్లో చూసుకున్నట్లయితే, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచారం ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలో నీ తల్లినైన యునీకేలో వసించును. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. గట్టిగా తిమోతి యొక్క కన్నీట ప్రార్థన చూస్తే ఆయన ఎంతో ఆనందంతో పౌలు గారు ఉన్నారంట. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎందుకు ఇలా జరుగుతుందంటే ఆయన అంత పరిపూర్ణ భక్తితో దేవుని యెడల విశ్వాసంతో ఈయన పౌలుని వలె ఈయన కూడా ఒక సువార్త చెయ్యాలనే బలమైన నమ్మకంతో ఈయన వలన ఒక గుడ్ టెస్ట్ మనీ పౌలు గారు ఇవ్వడం జరిగింది. అలాగే రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఆయన యొక్క విశ్వాసం ఎంత పరిపూర్ణమైన విశ్వాసమో మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క విశ్వాసం, ఈ యొక్క కన్నీటి ప్రార్థన వలన ఆయనకి సంపూర్ణ ఆనందము, దేవుని పట్ల అచంచల భక్తి మనము తెలుసుకోగలుగుతున్నాం. దాన్ని బట్టి పౌలు గారు దేవునికి కృతజ్ఞతాస్తుతున్నై ఉన్నాను నీ వలన అని ఆ యొక్క లేఖల ద్వారా తెలియపరచడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే అవ్వ అయినటువంటి లోయలోని అలాగే తల్లి అయినటువంటి యునీకేలో ఈ యొక్క భక్తి వసించిన పోలికలో నీకు కూడా వచ్చింది అని చెప్పడం జరిగింది. అలాగే రెండవదిగా మనం చూసుకున్నట్లయితే పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనంలోని ఆ సెకండ్ చాప్టర్ మొత్తం ఇంకా సువార్త గురించి ఉండడం జరిగింది. ఏ విధంగా అయితే దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఒక వారధి ఉన్నదో చెప్పినట్లయితే 2 కంట్రీస్ మధ్య ఒక బోర్డర్ అనేది ఉంటుందో, అలాగే దేవునికి మనకు మధ్య బోర్డర్ ఒక యేసుక్రీస్తు ప్రభువారు మనము ఉండడం జరిగింది. మొదటి ఆదాము అయినటువంటి ఏదైనా తోటలో ఎలా అయితే పాపం చేసి వాళ్ళు దేవుని అనుగ్రహించి మహిమను కోల్పోయారో,
కడపటి ఆదమైన క్రీస్తు ద్వారా మనము ఆ మహిమను, ఆ పరిశుద్ధతను మనం మళ్ళీ పొందుకోవడం జరిగింది. అయితే పరిశుద్ధ రక్తం చేత ఆయన ఎట్లా అయితే సిలువలో మరణించి మన పాపములను ప్రాయశ్చిత్తం పరచడానికి ఎలా అయితే సిలువలో మరణించారో, ఆ యొక్క రక్తం ద్వారా మనం ఎట్లా పరిశుద్ధమయ్యామో అలాగే మనము ఇంకా పరిశుద్ధం అవ్వడానికి తన యేసుక్రీస్తుని సిలువలో అప్పగించడం జరిగింది. అయితే ఈ యొక్క పాపము నుంచి ఆ యొక్క పరిశుద్ధం అనే రక్తం ద్వారా మనము ఎప్పుడైతే పరిశుద్ధతను పొందుకున్నామో యేసుక్రీస్తు ప్రభువు ద్వారా, అప్పుడే సమాధానము దేవునితో మనము అటాచ్ అవ్వడం జరిగింది. అయితే ఎప్పుడైతే మనం దేవునితో సమాధానపరచబడతామో, ఎన్ని ఈవిల్ సిన్స్ ఎట్లా అయితే సాతాను మనల్ని ఎంత శోధనలోకి నెట్టాలనుకున్నా, హిల్ గైడ్ యూ అండ్ హిల్ గైడ్ అస్ టు రిజాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఇలాగే మనము చూసుకున్నట్లయితే ఈ యొక్క సువార్తలో పూర్ణ భక్తి కోసము, నెమ్మది కలిగిన జీవితం, అలాగే సుఖ సౌఖ్యాల కోసం యొక్క తిమోతి రాసిన పత్రిక మొదటి పత్రికలో ఎట్లా అయితే మన పిల్లలు వర్ధిల్లాలో, అలాగే రాజ్యాల కోసం ఎలా బాగుండాలి, అలాగే మన యొక్క జీవితం ఎలా నెమ్మదిగా ఉండాలి, ఎలా సుఖ సౌఖ్యాలతో మనము వర్ధిల్లాలి అని అనుకుంటే ప్రార్థన ఇస్ ద ఓన్లీ ఆప్షన్ టు ఫేస్ దీస్ ఆల్ థింగ్స్. అంటే మనము ఎలా సాతాన్ని జయించాలంటే ప్రార్థన యొక్క శక్తి వల్లనే మనము అన్నీ సాధించగలము. అదేవిధంగా ప్రార్థన లేని జీవితము నిష్ఫలం, అది మనము గ్రహించుకోవాలి. నేడు మనల్ని కూడా ఇంకా దేవునిలో ప్రయాసపడాలని ఎలా అయితే మన యొక్క పాస్టర్స్, అలాగే మన యొక్క ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అయితే కోరుకుంటారో మనం పాపంలోకి వెళ్ళిపోకుండా, మనం కూడా ఆ యొక్క పరిశుద్ధతను పొందుకొని దేవునికి దినదినము అనుక్షణము ప్రార్థన చేస్తూ, మనము కూడా ఆయన పోలికలో, ఆయన స్వారూప్యమందు ఉన్నాం కాబట్టి మనం కూడా ఆయన సిలువను ఎత్తుపట్టుకునే వారంగా మన యొక్క జీవితాలు ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. స్త్రీలకు సువార్త ఎలా ప్రకటించాలో కూడా ఆ యొక్క లేఖల ద్వారా మనం తెలుసుకుందాం. అయితే 2వ అధ్యాయము మొదటి పత్రికలోని 2వ అధ్యాయము 8 నుంచి 15 వచనాల్లో చూసుకున్నట్లయితే, అలాగే 10వ వచనంలో కూడా మనం మెయిన్గా చూసుకున్నట్లయితే, దైవ భక్తితో సత్క్రియల చేత మనము సువార్త తమ నడతను శుద్ధిపరచుకోవాలి. అయితే ఈ యొక్క 10వ అధ్యాయంలో ఇలా ఎందుకుందంటే, పాస్ట్ ఎట్లయితే మన యాన్సిస్టర్స్ కాలంలో అంటే పూర్వకాలంలో ఎలా మన పితరుల టైంలో ఉందంటే, స్త్రీలని అసలు బయటికి పంపించే వాళ్ళు కాదు. కానీ అప్పుడు అసలు దేవుని యొక్క బోధని చేయకూడదు, అలాగే బయటికి రాకూడదు, వీళ్ళు చదవకూడదు, వీళ్ళు ఇంటిలోనే ఉండాలి, ఇంట్లో పనులు చేయాలి అని ఎలా అయితే అప్పుడు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో, అది ఇప్పుడు కంప్లీట్గా తొలగించాలి. అయితే అది తొలగించడానికి మనము ఎలా సువార్తను ప్రకటించాలంటే, చాలా హంబుల్గా వాళ్ళని రిక్వెస్ట్ చేసే, అలాగే రిక్వెస్టబుల్గా ఉండేలాగా మనము అప్పుడు సువార్త ప్రకటించాలి అని తిమోతికి ఈ యొక్క లేఖ ద్వారా బయలుపరచడం జరిగింది. మనము సువార్త చేసే టైంలో చూసుకున్నట్లయితే, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో చూసుకున్నట్లయితే, దేవుని ఎదుట యోగ్యునుగాను సిగ్గుపడనక్కరలేదు, పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనల్ని మనము గొప్ప చేసుకోకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనము చాటాలి, దేవుని యొక్క సత్య సువార్తను మనము ప్రకటించాలి, అలాగే నిన్ను నువ్వు జాగ్రత్త పడాలి అని ఒక లేఖ ద్వారా పౌలు గారు తిమోతికి రాయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనము ఇంకా పాపంలోకి వెళ్ళిపోకుండా అది కూడా జాగ్రత్త పడాలి అని పౌలు గారు చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే ఇక్కడ సకల మహిమ ప్రభావాలు అన్నీ దేవునికి, పరమ తండ్రికే చెల్లాలి అని పౌలు గారు తిమోతికి రాయడం జరిగింది. అయితే మూడవదిగా చూసుకున్నట్లయితే కుటుంబ బాధ్యత. అయితే తిమోతి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చూసుకున్నట్లయితే,
ఎవడైనను తన ఇంటి వారిని ఎలనేరక పోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. అంటే ఇక్కడ మనము ఇంకొక పాయింట్ చూసుకున్నట్లయితే సంపూర్ణ సువార్తలోని దేవునిలోనే ఉండకుండా మన యొక్క కుటుంబ బాధ్యతను కూడా మనము చూసుకోవాలి. ఓన్లీ కుటుంబ బాధ్యతను చూసుకోకుండా సువార్తకి రావడం కూడా ఇట్స్ వెరీ రాంగ్ అండ్ చాలా తప్పు అది. అయితే దేవుడు వాక్యం అలా చెప్పట్లేదు. మన కుటుంబాన్ని చూసుకోకుండా సువార్త ప్రకటించడం వల్ల ఏం ప్రయోజనము అని దేవుని క్వశ్చన్ చేస్తున్నాడు. అయితే మనల్ని ఈ దినాన తండ్రి ఏం అడుగుతున్నాడంటే మన యొక్క కుటుంబాన్ని మనము సరి చేసుకోవాలి. ఆ తర్వాత బయట కుటుంబాన్ని మనము సరిదిద్దాలి. ఎలా అంటే వాక్యం చేత, ప్రార్థన చేత మనము వాళ్ళని నడిపించే వారంగా ఉండాలి. అలా నడిపించే వారంగా ఉండాలంటే ముందు మనల్ని మనము సరి చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. 24 గంటల్లో 2.5 గంటలు దేవుని యొక్క సువార్తకు మనము కేటాయించాలని ఆయన యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. అయితే 2వ తిమోతి రాసిన పత్రిక 3:2 చూసుకున్నట్లయితే, ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఎంత రిచ్నెస్ ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా మన రిచ్నెస్ని ఎదుటివారికి ఎక్స్ప్రెస్ చేయకూడదు. ఎలా అంటే నాకు ఇంత డబ్బు ఉంది కాబట్టి నేనే గొప్పవాడును అని బయట వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ ధనము ఉన్న చోట అది ఇంకా ఎక్కువ ధనం ఉన్న వాళ్ళకి ఏంటంటే స్వార్థము, నేనే గొప్ప యొక్క ప్రపంచంలో అనే స్వార్థ భావము వస్తుంది. అలాగే ప్రజల మధ్య ఇన్ఈక్వాలిటీ కూడా రావడం జరిగింది. దాని వలన ఎన్నో ప్రాబ్లమ్స్, డబ్బు వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా దారి తీయడం జరిగింది. ధనవంతుడు అలాగే బీదవాడైనటువంటి లాజర్ని మనం చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్గా, ఆ ధనవంతుడు అంటే బీదవాడు తన ఇంటి బయట అంత దీన స్థితిలో ఉన్న ఈ యొక్క ధనవంతుడు ఎటువంటి సహాయం చేయకుండా ఎట్ లాస్ట్ తను ఎలా అయితే చనిపోయాడో, చనిపోయిన తర్వాత ఆయన నరకానికి వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క బీదవాడు అయినటువంటి లాజర్కి ఈ బీదవాడు ఎక్కడికి వెళ్ళారంటే పరలోక రాజ్యంలోని అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండడం జరిగింది. అయితే నరకంలో నుండి ఈ యొక్క ధనవంతుడు అబ్రహాముని ఏమని అడుగుతున్నాడంటే, నీ రొమ్మున ఆనుకున్నటువంటి లాజరు చేత ఒక బొట్టు నాకు నీటి బొట్టు నాకు రప్పించు అని ఎంతో ప్రాధేయపడడం జరిగింది. ప్రాణ, ఆత్మ, దేహము దేవుని వశంలో ఉంది. కాబట్టి ఈ యొక్క కృష్టివాడైనటువంటి లాజరు ఎట్లా పరలోక రాజ్యంకి వెళ్ళాడో, అదేవిధంగా ఈ యొక్క ధనవంతుడు ఎలా నిత్య నరకంలో ఉన్నాడో, ఆ యొక్క ఎగ్జాంపుల్ ద్వారా మన యొక్క లైఫ్ మార్చబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అదేవిధంగా మనము ఈ యొక్క ఇహలోక సంబంధమైన ధనం కాకుండా, ఎలా అయితే ఒక ధనవంతుడు ఇహలోక సంబంధమైన ధనంకు ఎంతో ఆశపడ్డాడు, ఎంతో ఆశకు ఎంతో లోనైపోయాడు గనుకనే ఒక నిత్య నరకంలోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఒక బీదవాడైనటువంటి లాజర్ ఎలా ఉన్నాడంటే, తను పరలోక సంబంధమైన ధనంని తను ఏర్పరచుకోవడం జరిగింది. దానివల్లనే ఆయన పరలోకానికి వెళ్ళడం కూడా జరిగింది. అయితే తనకు ఇహలోకంలో ధనం లేకపోయినప్పటికీ పరలోకంలో తను ధనాన్ని సమకూర్చుకొని తన యొక్క స్టేజ్ని తను సంపాదించుకోవడం కూడా జరిగింది. తిమోతి రాసిన మొదటి పత్రిక 6:17 పరలోక ధనం కోసం మనము ప్రయాసపడాలని ఒక వాక్యము మనకు చెప్తుంది. అయితే 4వదిగా చూసుకున్నట్లయితే అబద్ధ బోధకుల నుండి జాగ్రత్త పడేలా ఉండాలి. మన యొక్క జీవితంలో కూడా ఎంతోమంది పాస్టర్స్ని చూస్తాము, అలాగే కొంతమంది వ్యక్తులు కూడా ఉంటారు. నేను ఇట్లా దేవుణ్ణి నమ్ముకుంటే మనకి జాబ్ వస్తుంది, కార్ వస్తుంది, అలాగే మన యొక్క సమస్యలు తీరిపోతాయి అనేది నిజం. కానీ హీల్ హెల్ప్ యూ అండ్ హీల్ గైడ్ యూ హౌ టు రిజాల్వ్ ద ప్రాబ్లం. అంతేగాని
ఆయన ఇమీడియట్ రియాక్షన్ ఇచ్చి నీకు డబ్బు ఇచ్చేస్తాడు అని చెప్పకూడదు, అది చాలా రాంగ్ అనమాట. అయితే అంటే ఆయన మనల్ని సరిచేస్తాడు, అంటే ఒక మంచి మార్గంలోకి నడిపిస్తారు. అలాగే మన వెనుకుండి ఆయన మనల్ని ఒక గైడర్గా, ఒక కేర్ టేకర్గా మనకి ఉంటారు. ఎలా అయితే మనం ఎంత ప్రాబ్లంలో ఉన్నా ఆయన ఫేస్ చేయడు, కానీ హీల్ హెల్ప్ యూ అండ్ హీల్ గైడ్ అస్ హౌ టు ఓవర్టేక్ దట్ ప్రాబ్లం అండ్ రిజాల్వ్ దట్. అది మనము గ్రహించాలి. అయితే ఈ యొక్క ఇహలోక ఆశీర్వాదాల గురించి ఎంత ప్రకటిస్తున్నా మనము మన యొక్క హృదయంలోకి, మన యొక్క జీవితంలోకి ఆ యొక్క మాట అనేది మనము తృణీకరించాలి. ఎందుకంటే అది సాతాను మనకి బయలుపరుస్తుంది. అయితే కొంతమంది అట్లా బోధిస్తారు, కానీ అది వచ్చిన వెంబటే మనము మన యొక్క దేవుణ్ణి, నిజ దేవుణ్ణి మనము మళ్ళీ మర్చిపోయి మన యొక్క ఇహలోక సంబంధమైన పాపంలోకి మనము వెళ్ళిపోవటం జరుగుతుంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 4:3 చూసుకున్నట్లయితే, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు నిత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను, ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఎట్లా వీళ్ళు దేవుని యొక్క మాటను వినకుండా వీళ్ళు ఎట్లా అయితే ఈ యొక్క వాక్యంలో జీవిస్తున్నారో అలాగే సేమ్ పొజిషన్ మనము కూడా జీవిస్తున్నామేమో. దేవుడు ఒకసారి మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి, మన యొక్క లైఫ్ ఎలా ఉందో ఒకసారి మనము ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మనల్ని తెలుసుకోమని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనము అలాగే మనం చూసుకున్నట్లయితే మన యొక్క టైంని మనం వేస్ట్ చేసుకోకూడదు. టైం ఈస్ వెరీ ప్రీషియస్ అండ్ వాల్యుబుల్. ఎంత టైం వేస్ట్ చేసినా మనము ఆ యొక్క టైంని మళ్ళీ మనం సంపాదించుకోవాలంటే మనము చాలా కష్టపడినా ఆ యొక్క టైం మనకు రాదు. అయితే మళ్ళీ ఎట్లా అయితే చెప్తున్నారో, దినములు చెడ్డవి గనక సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని ఎలా అయితే ఎఫ్ఎస్సి లో 5:15 చెప్తున్నారో, అలాగే మనము కూడా మన యొక్క డైలీ లైఫ్ ఎలా ఉందో మనము చూసుకోవాలి. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో చూసుకున్నట్లయితే, వాక్యంను ప్రకటించుము, సమయమునందు అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతోను ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. అయితే సమయము మనము ఎంత వేస్ట్ చేసుకున్నప్పటికీ, మనము ఎంత టైం వేస్ట్ చేసినా మనం ఎంత పాపంలోకి వెళ్ళిపోతున్నామంటే సాతాను ఆ యొక్క టైం వేస్ట్ చేయడానికి మనకి ఎన్నో మార్గాలు చూపుతుంది. కానీ మనము దేవుని యొక్క వాక్యం చేత మనం బుద్ధి చెప్పమని దేవుని యొక్క మనకు పౌలు గారు తిమోతికి రాయడం జరిగింది. అయితే 5వదిగా చూసుకున్నట్లయితే హెచ్చరించాలి. అయితే పౌలు గారు ఎలా తిమోతిని హెచ్చరించారో, తిమోతికి ఎలాగ లేఖల ద్వారా హెచ్చరించారు, ఈ దినాన మనం కూడా ఒక సెల్ఫ్ వార్నింగ్ మనము ఇచ్చుకోవాలి. అది ఎలా అంటే చూసినట్లయితే ఈ యొక్క లోకంలో మనము మన పేరెంట్స్ మనకి ఎంతో వార్న్ చేస్తూ ఉంటారు, ఈ పని చేయకూడదు, ఆ పని చేయాలి, ఇది తప్పు, ఇది రైట్ అని వాళ్ళు మనకి హెచ్చరిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం ఎంత పాపంలోకి వెళ్ళిపోతున్నామంటే వాళ్ళ యొక్క మాటలను కూడా మనము గ్రహించగలము. ఎట్ లాస్ట్ మనము ప్రాబ్లంలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనకి వీళ్ళు చెప్పిన మాటలను మనకు గుర్తొస్తాయి. అది ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకొని వాక్యం అనే మన హృదయం అనే పలక మీద ఈ యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే రాసుకుంటామో, ఎప్పుడైతే మన హృదయంలో నీ హృదయమే దేవుని ఆలయం అని ఎప్పుడు మనం అనుకుంటామో అప్పుడే మనము దేవుని యొక్క వాక్యము చేత మనము శుద్ధి చేయబడి పరిశుద్ధతలోకి వెళ్తాం. అయితే చూసినప్పుడు తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాల్లో చూసుకున్నట్లయితే, నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకుము, గాని
మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఎలా మన ప్రవర్తన బట్టి ఎదుటి వాళ్ళు మనకి ఎలా ఉంటారంటే మన యొక్క రియాక్షన్స్, మనం చేసే క్రియలను బట్టి ఎదుటి వాళ్ళు మనకు రెస్పాండ్ అవుతారు. అయితే మనము వృద్ధుల్ని తండ్రిలా ఆదరించాలి. అలాగే యవనస్తుల్ని ఒక సోదర భావంతో మనము ట్రీట్ చేయాలి. అలాగే విడోస్ని సన్మానించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే మనము బీదలను చూసుకున్నట్లయితే బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పించువాడు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. అలాగే మనం కూడా బీదలను ఆదరించాలి. కానీ ఈ యొక్క సిచ్యువేషన్స్లో దానికి ఫుల్ ఆపోజిట్గా సాతాను మనల్ని ఎంత లాగుతున్నా మనం మాత్రం దేవుని యొక్క వాక్యం చేత మనము దినదినము శుద్ధిపరచుకోవాలి అని పౌలు గారు తిమోతికి రాయడం జరిగింది. అలాగే ఆరోదిగా మనం చూసుకున్నట్లయితే మన యొక్క గమ్యాన్ని మనం చేరాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ ఎలా ఎగ్జామ్స్ రాస్తారు, ఎలా మనం పాస్ అవ్వాలి, నాకు మెరిట్ మార్క్ రావాలి అని ఎలా వాళ్ళు ఒక గోల్ అనేది పెట్టుకుంటారో, అలాగే నేను ఈ యొక్క టార్గెట్ రీచ్ అవ్వాలి, నేను ఐఏఎస్ అవ్వాలి, నేను ఐపీఎస్ అవ్వాలి అని వాళ్ళు ఎలా గోల్ మైండ్లోకి ఫిక్స్ చేసుకుంటారో అలాగే మనకు కూడా ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉండాలి. మనము నిత్య పరలోకంలో ఉండాలి, మనము పరలోకం వెళ్ళాలంటే మన యొక్క పరిశుద్ధతను కాపాడుకోవాలి అని వాళ్ళు ఒక స్ట్రాంగ్ బిలీఫ్తో మనము ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనము మన యొక్క గమ్యాన్ని మనం చేరగలుగుతాం. దాన్ని చేరాలంటే కూడా ముందు మనల్ని మనం కరెక్ట్ చేసుకొని మనల్ని మనం కరెక్ట్ మార్గంలో మనము ఉండాలి అని పౌలు గారు తిమోతికి చెప్పడం జరిగింది. అయితే తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో చూసుకున్నట్లయితే అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. మన యొక్క జీవితంలో ఎక్కువ సమయము ఫ్రెండ్స్కి చెడు స్నేహాలకి మనం ఇస్తాము. అలాగే మన పేరెంట్స్ దగ్గర కూడా ఉండకుండా ఇహలోక సంబంధమైన పాపంలోకి మనము ఎప్పుడైతే వెళ్ళిపోతున్నామో అప్పుడే మనము అనవసరమైన మాటలు, అనవసరమైన క్రియలు ప్రక్కన పెట్టి నువ్వు సాధకము చేసుకో అని దేవుని యొక్క వాక్యం ద్వారా పౌలు గారు తిమోతికి రాయడం జరిగింది. పౌలుకి తిమోతి ఎలా అయితే తను గైడ్ చేస్తున్నారో అలాగే మనము మొదటి పత్రికలో 6వ అధ్యాయము 20వ వచనంలో చూసుకున్నట్లయితే, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానము అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. అలాగే మనము ఏం మనము ఎవరైతే గొడవ పడుతున్నారో అక్కడికి వెళ్ళకుండా మనము జాగ్రత్త పడాలి, దూరంగా ఉండాలి, చెడ్డవాళ్ళకి దూరంగా ఉండాలి అని మన పెద్దలు ఎట్లా అయితే చెప్తారో అలాగే దేవుని యొక్క వాక్యం కూడా మనకి ఈ దినాన సెలవిస్తుంది. మనము చెడ్డ ప్రవర్తన పాపంలోకి వెళ్ళిపోకుండా జాగ్రత్త పడుము. అలాగే ఇంకా అసలు సాతానికి దూరంగా ఉండాలి అని మనల్ని మనం సెల్ఫ్ కరెక్ట్ చేసుకోవాలి. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించుతిని, విశ్వాసము కాపాడుకుంటుని. పౌలు తిమోతికి ఏమని చెప్తున్నారంటే, నేను మంచి పోరాటము చేశాను, అలాగే నా యొక్క పరిశుద్ధతను నేను కాపాడుకున్నాను, కాబట్టి నీవు కూడా అలాగే కాపాడుకో తిమోతి అని ఆయన చెప్పడం జరిగింది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క నడతల్ని ఎలా సరిదిద్దుకోవాలో, అలాగే ఒక పౌలు గారు ఎలా తిమోతికి ఒక మంచి సాక్ష్యం ఇచ్చారో, అంటే నీ అవ్వ వలన, నీ యొక్క తల్లి వలన నీవు ఈ యొక్క విశ్వాసంని నువ్వు కాపాడుకున్నావు అని ఎలా చెప్తున్నారో, మనల్ని మనం కూడా ఒక బయట ప్రజల ద్వారా ఒక మంచి టెస్ట్ మనీ మనం పొందుకోవాలని ఈ దినాన దేవుడు మనతో
మాట్లాడడానికి ఆశపడుతున్నాడు. కాబట్టి మనల్ని మనం సరి చేసుకొని మనం కరెక్ట్ వేలో దేవుని వాక్యానుసారంగా జీవించినట్లయితే మన యొక్క జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని, అలాగే ఈ యొక్క లేఖనాల ద్వారా ఈ యొక్క 2 లేఖల్లోని పౌలు ఎట్లయితే తిమోతి అని అనకుండా నా కుమారుడైన తిమోతి అని ఎంతో ప్రేమతో ఆయన ఈ యొక్క లేఖలు రాయడం జరిగింది. కాబట్టి మన యొక్క జీవితాలు కూడా పౌలు తిమోతిల వలె మన యొక్క జీవితాలు కూడా ఉండేలాగా దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మన యొక్క నడతల్ని మనం సరి చేసుకొని దేవునికి ఇష్టలుగా జీవించలాగా ఉండాలని ఈ చిన్న వాక్యం దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.